బీజేపీ అంటే హిందువులకి కొంచెం పెద్దపీట వేస్తుందన్న టాక్ అయితే మనకు తెలిసిందే. ఒకవేళ ఇన్ కేసు గవర్నమెంట్ హై లెవెల్లో మారితే హిందువుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే కొన్ని గుళ్ళపై వాటిపై దాడులు జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ పార్టీ మారే పరిస్థితులు ఏం కనపట్లేదు. పార్టీ మారే పరిస్థితులు ఇంచుమించు కనపట్లేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కుజమహాదశ వస్తుంది. మొత్తం అన్నిటినీ ప్రపంచాన్ని హ్యాండిల్ చేయగలిగే ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఇంటర్నల్గా హ్యాండిల్ చేయలేని ప్రధానమంత్రి ఉండరు కదా. సో అక్కడ ఏంటంటే బీజేపీ కనుక వారు వేరే వారి మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి వస్తే కొంత ఇబ్బందికర స్థితిలో ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి చాలా గ్యాప్ వచ్చేసింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది కఠోర వాస్తవం. దక్షిణ భారతదేశంలో గనక ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోతే జనాల రియాక్షను డిఫరెంట్గా ఉంటుంది. మీరు గనక చరిత్ర చూసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు గవర్నమెంట్లు మొత్తం భారతదేశంలో ఒక రకంగా ఓటర్ తీర్పు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ తీర్పు వేరే రకంగా ఉండేది. దేశం మొత్తం కాంగ్రెస్ అన్నప్పుడు ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ని ఎలక్ట్ చేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ ఎలక్ట్ చేసినప్పుడు ఇక్కడ వేరే ప్రభుత్వము, దేశం మొత్తం వేరే ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇందిరాగాంధీని గెలిపించటము. సో డిఫరెంట్ పోకడం అనేది అంటే చరిత్రని తిరగరాయగలిగే శక్తి ఈ ఆంధ్ర రాష్ట్రం అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికే ఉంది. ఆ రివర్సల్ చేయగలిగే శక్తి. సో సౌత్ ఇండియా డెఫినెట్లీ కొంత సఫర్ అవుతుంది. ఇది వాస్తవం. ఇది దీన్ని గనక కాన్ఫిడెన్స్లోకి సౌత్ ఇండియాని తీసుకోలేకపోతే అది ఏ పార్టీకైనా కూడా కొద్దిగా ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే మనకు ఉండే లోక్సభ సీట్లు 270 సీట్లు సౌత్ ఇండియానే. సో సౌత్ ఇండియాలో మత ప్రభావం కంటే ఆర్థికపరమైన ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన ఆర్థిక పాలసీస్ అంటే ఎకనామికల్ పాలసీస్ కనుక లిబరల్గా లేకపోతే ఇక్కడ జనాల రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వారికి మతం కన్నా కూడా ఆర్థిక స్వేచ్ఛ కావాలి. ఎందుకంటే మనం దక్షిణ భారతదేశంలో ట్యాక్సులు కట్టడంలో కానీ ఒక టికెట్ కొని ప్రయాణం చేయటంలో కానీ దేశానికి ఆర్థిక దిక్సూచి ఆర్థికంగా దేశాన్ని బలపరిచేటువంటి పెట్టుబడులు కానీ ఇవన్నీ వ్యాపార పరంగా కానీ, ఎందుకంటే ఫార్మా రంగాన్ని తీసుకున్నాం కూడా మనకి దక్షిణ భారతదేశమే మెయిన్. సో ఇక్కడ ఆర్థికపరమైన స్ట్రింజెన్సీ అంటే గట్టితనము, దాన్ని ప్రొడ్యూస్ చేయటము, కంట్రీ కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ దక్షిణ భారతదేశం. సో డెఫినెట్గా ఆర్థిక స్వేచ్ఛ లేకపోతే మాత్రం ఇక్కడ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మతం ఇంపార్టెంట్ కాదు. ఆ మత పోకడలు దక్షిణ భారతదేశంలో తీసుకొచ్చి ప్రయోగం చేస్తే వికటిస్తుంది. అది గమనించుకోవాలి. సో అది ఉత్తర భారతదేశంలో నడుస్తుంది, కానీ దక్షిణ భారతదేశంలో ఆర్థిక స్వేచ్ఛ కావాలి. ఇది మనది డైవర్సిటీ కంట్రీ. మొత్తం అందరినీ నువ్వు కాన్ఫిడెన్స్లో తీసుకుని చేసినప్పుడే మనకి అభివృద్ధి నడుస్తుంది, సాఫీగా నడుస్తుంది. సో ఒకరిని కాన్ఫిడెన్స్లో తీసుకుని రెండో వారిని ఇబ్బంది పెడితే దాని తాలూకా రిపల్షన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది గమనించుకోవాల్సి వస్తుంది. గురుగారు, అలాగే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ యుద్ధాల వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అసలు వీటి ప్రభావం ఎలా ఉండబోతుంది? 1914 జూన్ అనుకుంటా, అరౌండ్ జూన్లో మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. సో 1914కి 108 సంవత్సరాలు కలపండి, ఎంత వస్తుంది మీకు? 2022. సో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆస్ట్రియా, హంగేరీ, రష్యా అంటే యూరోప్, రష్యా, ఏషియా బోర్డర్లో యుద్ధ ఛాయలు కనపడ్డాయి. 108 12 రాసులు
9 గ్రహాలు, 12 8 9 108. ఓకే. మనకి ఒక దశ మీరు యాడ్ చేయండి. సూర్య మహాదశ 7 సంవత్సరాలు, చంద్రమహాదశ 10 సంవత్సరాలు, కుజ 7, రాహు 19, శని భగవానుడు 19, గురువు 16, బుధుడు 17, ఇవన్నీ శుక్రుడు 20, కేతు 7, ఇవన్నీ కలిపితే 108 వస్తాయి. సో 108 సంవత్సరాలకి సైకిల్ రిపీట్ అవుతుంది. ఓకే. తిరుగుతుంది. సో ఖచ్చితంగా మళ్ళీ మీకు ఎక్కడ మొదలైంది? ఆ రష్యా బోర్డర్లోనే ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో మొదలైంది. నా పరంగా, నా సొంత ఎనాలిసిస్ పరంగా 3వ ప్రపంచ యుద్ధానికి బీజాలు పడిపోయినట్టే. అండ్ ఇజ్రాయిల్ పాలిస్తీనా, ఇది కూడా మనకి ఆ రష్యన్ బోర్డరే. సో మీకు ఉక్రెయిన్కి తోడుగా వచ్చింది ఎవరు? యూరోపియన్ దేశాలే. వెనక నుంచి వారికి ప్రస్తుతానికి డైరెక్ట్గా లేకపోయినా కొంత ఇండైరెక్ట్ సపోర్ట్ చేసింది వాళ్ళే. అప్పుడు యుద్ధం జరిగినప్పుడు కూడా, మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా మీకు యూరోపు, రష్యా మెయిన్, మధ్యలో యుఎస్, అటు జపాన్ ఎంటర్ అయినాయి. కానీ సో ఇక్కడ చూసుకున్నప్పుడు మీకు బలమైన దేశం జర్మనీ, బలమైన దేశం అప్పుడు. సో బలమైన దేశం ఓడిపోయింది. ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు సూపర్ పవర్స్గా ఎమర్జ్ అయ్యారు. ఇంచుమించు ఏ యుద్ధం జరిగినా ఫైనల్ రిజల్ట్ ఇవాళ రోజు బలహీనమైన వాళ్ళు బలహీనంగానే కనిపించవచ్చు, కానీ ఎండ్ రిజల్ట్ వచ్చేతలకి ఏ బలహీనమైతే దేశం అయితే ఉంటుందో వాళ్ళే బలపడతారు. ఇప్పుడు మీరు అన్నట్టు 3వ ప్రపంచ యుద్ధం కనుక వస్తే ఏ దేశాలకి బాగా తీవ్రమైన నష్టం కలుగుతుంది? దేశాలు అన్నీ కూడా లాగబడతాయమ్మా. ఇప్పుడు ఈ 2 మనకే కనపడుతున్నాయి. నెక్స్ట్ మీకు జరిగేది చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాను, జపాను. ఈ బేస్గా ఒక అన్రెస్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఫ్యూచర్లో. సో ఇలా ఒక్కొక్కళ్ళుగా ప్రతి దేశాన్ని లాగబడుతుంది. ఇది కాలం లాగుతుంది, ఎవరు లాగరు. ఎందుకంటే ఆ సైకిల్ వచ్చేసింది. మొదటి ప్రపంచ యుద్ధానికి 2వ ప్రపంచ యుద్ధానికి 25 సంవత్సరాలు తేడా. 1939లో 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. సో మీకు కాలపురుష కుండల్లో మనం సూర్య మహాదశతో మొదలు పెడితే సూర్య మహాదశ 7 సంవత్సరాలు, తర్వాత చంద్ర 10, కుజ 7, అంటే మొత్తం కలిపితే 24. 25వది రాహు మహాదశ మొదలవుతుంది. సో మళ్ళీ అక్కడ అంటే ఒకటి జరిగినాక మళ్ళీ 25 సంవత్సరాలకి ప్రతిదీ కూడా 5 సంవత్సరాలు. మనకి 22, 108, 1914 కలిపితే 2022లో బీజం పడింది. ఇక్కడి నుంచి 5-6 సంవత్సరాలు లెక్క. సో అది జరుగుతుంది. సో ఎండ్గా ఫలితం ఏంటి అంటే మీకు బలహీనమైన వాళ్ళు బలవంతులుగా ఎదుగుతారు. అందులో బలహీనమైన దేశంగా పరిగణింపబడే భారతదేశం ఎమర్జ్ అవుతుంది. దానికి ప్రామాణికం జరగబోయే కుజదశ. భారతదేశానికి కుజుడు నీచస్థానంలో ఉన్నప్పటికీ రాస్యాధిపతి అయిన చంద్రుడు స్వక్షేత్రంలో బలంగా ఉండటం వల్ల నీచభంగ రాజయోగం భారతదేశాన్ని సూపర్ పవర్గా ఎలివేట్ చేస్తుంది. అండ్ ఏదైతే ఇవాళ రోజు బలంగా కనిపిస్తున్న దేశాలైనటువంటి యునైటెడ్ స్టేట్స్ కానీ, రష్యా కానీ, చైనా కానీ వారు అంతర్యుద్ధంతో విచ్ఛిన్నమవుతారు. బలం తగ్గుతుంది. మీరు 2014 నుంచి కనుక చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క శక్తి మెల్లిమెల్లిగా తగ్గుతుంది. వరల్డ్ సూపర్ పవర్ నుంచి కొద్దిగా మెల్లిమెల్లిగా వాళ్ళు డౌన్ అవుతున్నారు. ఇది కంటిన్యూ అవుతుంది. చైనా యొక్క బలమైన దశలు అయిపోయినాయి. సో వారు కూడా అంతర్గత విచ్ఛిన్న దశగా సాగుతున్నారు. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిలబడి ప్రపంచాన్ని ఒక చూపు చూసే స్థితికి భారతదేశం వస్తుంది. సో ఇది ఒకటి కనపడుతుంది.